హలో ఒకసారి ఈరోజు చూడమ్మా, మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకొని రావడం జరిగింది. అది జిఎస్టీ రిఫార్మ్స్ అని చూస్తాం. జిఎస్టీ రిఫార్మ్స్ నీడ్స్ ఏ న్యూ గ్రాండ్ బార్గెయిన్ అని చూస్తాం. ఏ న్యూ గ్రాండ్ బార్గెయిన్ అంటే ఏంటో చూస్తాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందు ఒకసారి చూడండి. టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయమ్మా. సో కొత్త బ్యాచెస్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు వెంటనే జాయిన్ అవ్వాల్సిందిగా మేము చూస్తున్నాం. ఏంటి, మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మీరు ఆన్లైన్ అంటే కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు. అండ్ మనం కొత్త ప్యాకేజ్ యూపీఎస్సీ రికార్డెడ్ 1 year ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది అట్ ది కాస్ట్ ఆఫ్ ఓన్లీ 35,000 రూపీస్కి మాత్రమే. అండ్ మీకు 1 year కాదు 1.5 year ప్లాన్ కావాలంటే కేవలం 40,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, సో 1 year ప్లాన్ అయితే 35,000. మీరు ఈ అమౌంట్ ఒకేసారి కట్టాల్సింది ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ లేవు అనమాట. అండ్ మనకి ఇది చూస్తే ఒక్కసారి 1.5 year ప్లాన్ కేవలం 40,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ 2 ప్యాకేజెస్ కేవలం ఈ లాస్ట్ 2 days అమ్మ. ఈ 2 కూడా మొత్తం ఆఫర్స్ అన్నిటికీ కూడా లాస్ట్ 2 days, ఈరోజు 29, రేపు 30, మళ్ళీ మనకి 1 July నుంచి కొత్త ప్రైసెస్ అనేవి వస్తున్నాయి. అండ్ మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ మీరు చూస్తే ఫీజ్ 70,000 రూపీస్ ఈఎంఐలో పే చేస్తే, ఈఎంఐ అంటే మంత్లీ 5,000 పే చేయాలి. అదే అప్ ఫ్రంట్ పే చేస్తే మీకు, అంటే ఒకేసారి మీరు అమౌంట్ పే చేసినట్టయితే మీకు 63,000 రూపీస్కే రావడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ చూడండి అమ్మా, అది ఈఎంఐ 60,000 రూపీస్, అప్ ఫ్రంట్ మనకి 54,000. ఓకే, ఆన్లైన్ రికార్డెడ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే ఈఎంఐ ఆప్షన్స్లో 5,000 అండ్ అప్ ఫ్రంట్ ఒకేసారి పే చేస్తే 45,000. ఓకేనా, సో ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయమ్మా. ప్రతి కోర్స్ కూడా ఎక్సెప్ట్ 1.5 year ప్లాన్ తప్ప ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీకు టోటల్గా సరిపోతుంది. ఈఎంఐ కూడా ఈజీ ఈఎంఐ మంత్లీ 5,000 కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. మనకి ఈ కోర్స్ వ్యాలిడిటీ కానీ అండ్ ఈ ఫీజెస్ కానీ కేవలం 30th June వరకు మాత్రమే. తర్వాత ఫీజెస్ అనేవి 10,000 వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మేడంకి కాల్ చేయండి అమ్మా. ఇంకే వివరాలకైనా కాల్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి హరీ అప్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకి జిఎస్ మాత్రమే కాదు ఆప్షనల్ కూడా మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఆప్షనల్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని మనం కోర్స్ ప్యాకేజ్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం తప్ప ఇండియాలో ఎవ్వరూ కూడా ప్రొవైడ్ చేయడం లేదనమాట. సో ఈ బెనిఫిట్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుంటారని చూస్తాం. అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సురేష్ సార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ డీల్ చేస్తారు. అండ్ సాయిరామ్ సార్ సోషియాలజీ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రోపాలజీ ఈజ్ డెల్ట్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. సో అయితే మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఆప్షనల్ మీద కూడా లాస్ట్ 1 time డిస్కౌంట్ 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. 25,000 రూపీస్ ఉన్న ఫీజ్ కేవలం 22,500 రూపీస్ అని చూస్తాం. అండ్ వ్యాలిడిటీ కూడా 30th June వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు ఇమీడియట్ బేసిస్ మీద జాయిన్ అయితే మాత్రమే ఈ ఫీజు ఉంటుంది. లేదంటే టోటల్ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. మళ్ళీ ఫీజెస్ అనేవి పెరిగిపోతాయి. సో మీకు బర్డెన్ అనేది పెరుగుతుంది. ఆంథ్రోపాలజీ వరకు చూడమ్మా, నేను ఆంథ్రోపాలజీ డీల్ చేస్తాను. మీకు సబ్జెక్ట్ వరకు 4 to 5 monthsలో సబ్జెక్ట్ టోటల్గా క్లియర్ అయిపోతుంది. 4 to 5 monthsలో సబ్జెక్ట్ టోటల్గా క్లియర్ అయిపోతుంది. అండ్ మీకు విత్ నోట్స్తో సహా అనమాట, నోట్స్తో సహా క్లియర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు 3 to 4 times రివిజన్ కూడా జరుగుతుంది ఎగ్జామినేషన్ కల్లా. సో దిస్ ఈస్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఓకే, 3 to 4 times రివిజన్తో సహా మనకి ఎగ్జామినేషన్ వరకు సరిపోతుంది కాబట్టి ఆంథ్రోపాలజీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ మీరు ఇక్కడ ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో జాయిన్ అవ్వండి అమ్మా.
టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. జిఎస్టీ రిఫార్మ్స్ నీడ్స్ ఏ న్యూ గ్రాండ్ బార్గెయిన్ అని అంటున్నారు. సో ఆర్టికల్ అంతా కూడా నీట్గా చూద్దాం. బట్ ఒక్కసారి ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒక్కసారి క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ పెద్దది ఉంది, నీట్గా ఎలాబరేటివ్గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చూసిన తర్వాత ఆర్టికల్ అనేది ఆ ఓరియంటేషన్లో మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ టు ఇంక్రీజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, బట్ ఆన్ ది రీజన్స్ ఆఫ్ పాండమిక్ అండ్ అదర్స్, center should not abdicate from its responsibilities. Explain the need of overhauling of entire GST structure. ఓకేనా? సో మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు, అసలు జిఎస్టీ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పెరగడానికి. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగవడానికి, స్టేట్ టు స్టేట్ రిలేషన్స్ కూడా ఫ్రెండ్లీగా మారడానికి జిఎస్టీ అనేది తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఆన్ ది రీజన్స్ ఆఫ్ పాండమిక్ ఉందని, మరికొన్ని రీజన్స్ ఉన్నాయని గవర్నమెంట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని అబ్డికేట్ చేయకూడదు. షుడ్ నాట్ అబ్డికేట్ ఫ్రమ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్ అంటే తనకున్న ఆబ్లిగేషన్స్, తనకున్న రెస్పాన్సిబిలిటీస్, సెంటర్ ఎప్పుడు కూడా స్టేట్స్ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి పక్కకి వెళ్ళకూడదు. ఓకేనా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ ది నీడ్ ఆఫ్ ఓవరాలింగ్ అంటే టోటల్గా జిఎస్టీ స్ట్రక్చర్ని చేంజ్ చేసేటట్టు కొన్ని సజెషన్స్ ఇవ్వమని. ఎందుకు నీడ్ ఆఫ్ ఓవరాలింగ్ ఆఫ్ ఎంటైర్ జిఎస్టీ స్ట్రక్చర్ అని పెడితే నీడ్ పాయింట్స్ పెట్టి అండ్ వే ఫార్వర్డ్ కన్క్లూడింగ్ పాయింట్స్ పెడితే సరిపోతుంది. ఓకేనా? సో క్వశ్చన్ నీట్గా అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇదేనమ్మా ఆర్టికల్. జిఎస్టీ రిఫార్మ్స్ నీడ్స్ ఏ న్యూ గ్రాండ్ బార్గెయిన్. అయితే మనకి ఆర్టికల్ ఎక్కడ వస్తుందమ్మా? ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో వస్తుంది. రైట్, GS3 ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఇన్ జనరల్గా మీరు కేవలం GS3 ఎకానమీ అని మాత్రమే చూసుకుంటే అది పొరపాటు అయినట్టు. ఈవెన్ GS2 పాలిటీలో కూడా లింక్ అవుతుంది. ఎందుకంటే దీనికి పొలిటికల్ బేసిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో వచ్చింది కదమ్మా. సో పాలిటీ యాంగిల్ కూడా ఉంటుంది. ఆ యాంగిల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తేనే మనకి టోటల్గా కాంప్రహెన్సివ్గా ఆర్టికల్ అంతా కూడా కవర్ అయినట్టు అనమాట. ఓకే, సో GS3 ఎకానమీలోని GS2 పాలిటీలో కూడా రెండు టాపిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GST అంటే ఏంటి ఇక్కడ మీరు జనరల్గా తెలుసుకోండి. GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సో ఈ జిఎస్టీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనికి టోటల్గా చేంజెస్ రావాలి అని న్యూ గ్రాండ్ బార్గెయిన్ అని పెట్టడం జరిగింది. ఓకే, సో ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ట్యాక్స్? ట్యాక్స్ అంటే మనం ఏమని చూస్తాం, పన్ను అని చూస్తాం. అవునా? అయితే ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా కట్టాలి. ఎందుకు? ప్రజలందరూ ట్యాక్సెస్ కడితేనే గవర్నమెంట్కి ఏమొస్తుంది, రిసోర్సెస్, ఫండింగ్స్ అనేవి వస్తాయి. ఆ ఫండింగ్స్తోని గవర్నమెంట్ ఏంటి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి తీసుకొస్తుంది. అవునా? వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని రావడానికైనా, డిఫెన్స్ గురించి అయినా గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయమ్మా? ప్రజలు ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్కి వస్తుంది. సో ఇట్లా రెవెన్యూ గురించి గవర్నమెంట్ ట్యాక్స్ అనేది వేస్తుంది. అయితే ట్యాక్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ ఎవరి మీద భారం వేస్తుందో వాళ్ళే ఆ భారం అంటే వాళ్ళే ఆ ట్యాక్స్ కడితే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. సార్ ఎగ్జాంపుల్ చూడమ్మా. ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్లో ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. అంటే ఏంటి? నీకు ఇన్కమ్ వస్తుంది, సో నీ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది గవర్నమెంట్ వేస్తుంది, నువ్వే పే చేస్తున్నావు కాబట్టి దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాము. అంటే ఇక్కడ ఏంటి, ఎవరి మీద ట్యాక్స్ వేస్తే వాళ్ళే ట్యాక్స్ కడితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. సార్ ఎవరైనా కూడా అలానే కదా వాళ్ళ మీద కదా వేస్తారు అంటే నో. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ప్రోడక్ట్ తయారు చేసినందుకు గవర్నమెంట్ ఆ ప్రోడక్ట్ మీద 2 రూపీస్ ట్యాక్స్ వేసింది అనుకోండి. 2 రూపీస్ ట్యాక్స్ వేస్తే అయితే దీన్ని ప్రొడ్యూసర్ భరించడమా మీకు అలా నెక్స్ట్ నుంచి అల్టిమేట్లీ కన్స్యూమర్ అనేవాడు పే చేస్తాడు. ఓకే,
ఆ ప్రోడక్ట్ మీద 15 రూపీస్ ఉంది అంటే కన్జ్యూమర్ 15 రూపీస్కి కొంటాడు. 15 రూపీస్కి కొన్నప్పుడు అందులో ప్రొడ్యూసర్ పే చేసిన 2 రూపీస్ ట్యాక్స్ కూడా కలిపి ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఎవరి మీద ట్యాక్స్ వేశారు? ప్రొడ్యూసర్ మీద ట్యాక్స్ వేశారు. బట్ ఎవరమ్మ పే చేశారు? కన్జ్యూమర్ అల్టిమేట్గా పే చేశారు. సో దీన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. ట్యాక్స్ ఒకరి మీద వేస్తే మరొకరు పే చేస్తే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. బట్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో మీరు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆర్ వెల్త్ ట్యాక్స్లో కానీ అంటే నీకు ఉన్న వెల్త్ బట్టి నువ్వు ట్యాక్స్ కట్టాలన్నమాట. నీకు మాత్రమే ట్యాక్స్ వేస్తారు అండ్ అది నువ్వు మాత్రమే కట్టాలి. దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం, దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. సరే, అయితే ఇదంతా ఎందుకు? మీకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థమైంది కదమ్మా. ప్రొడ్యూసర్ పే చేసినప్పటికీ కూడా అల్టిమేట్లీ కన్జ్యూమర్ దాకా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, రైట్? దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ మెయిన్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఆర్టికల్ దట్ ఈస్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చూస్తాం. అయితే ఈ జిఎస్టీ అనేది మనకి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి ఉందా అంటే నో. ట్యాక్స్ స్ట్రక్చర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా 2017లో జిఎస్టీ అనేది తీసుకొని రావడం జరిగింది. సరే, జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చాడు? అండర్ ద బ్యానర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఉన్నది అంటే ట్యాక్స్ కంప్లయన్స్ అంతా కూడా పెరుగుతుంది, అంత బాగుంటుంది. సరే, ఏమన్నారు? ట్యాక్స్ కంప్లయన్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయితే దాన్ని ట్యాక్స్ కంప్లయన్స్ అని అంటారు. ఓకేనా? వన్ నేషన్ వన్ ట్యాక్స్ని సాటిస్ఫై చేయడానికి గవర్నమెంట్ 2016లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి జిఎస్టీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో చూడండి ఒకసారి. సో మనకి జిఎస్టీ అనేది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో వచ్చింది. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 2017లో దీన్ని తీసుకొని రావడం జరిగింది, ఇంప్లిమెంటేషన్లోకి పెట్టడం జరిగింది అనమాట. యాక్చువల్లీ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో వచ్చింది, ఇంప్లిమెంటేషన్ మాత్రం 2017. సో అందుకనే మనం September 1, 2017 జిఎస్టీ జనరల్గా ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యిందని చూస్తాం. అయితే ఇక్కడ ఈ జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్లో చాలా వరకు ఆర్టికల్స్ అనేవి చేంజ్ చేశారు అనమాట. కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా పెట్టడం జరిగింది. అండర్ జిఎస్టీ గవర్నమెంట్ ఏంటి చాలా వరకు ట్యాక్సెస్ అనేవి సబ్జ్యూమ్ చేయడం జరిగింది. ఆ ట్యాక్సెస్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. జిఎస్టీ రాకముందు సెంటర్ కొన్ని ట్యాక్సెస్ అనేది విధించేది, అవన్నీ కూడా జిఎస్టీ బ్రాకెట్లోకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత స్టేట్ కొన్ని ట్యాక్సెస్ తీసుకొని రావడం జరిగింది, అవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది అనమాట. అవి మెయిన్ ఏంటమ్మా? సెంట్రల్ ఎక్సర్సైజ్ డ్యూటీ అని పెట్టేది, సెంట్రల్ ఎక్సర్సైజ్ డ్యూటీ. ఈ సెంట్రల్ ఎక్సర్సైజ్ డ్యూటీ అండ్ నెక్స్ట్ జనరల్గా అడిషనల్ డ్యూటీస్ అనేవి చూస్తాము. కస్టమ్స్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్స్, ఓకే, అండ్ సర్చార్జెస్, సెంట్రల్ సర్చార్జెస్ అండ్ ఫ్యూ సెస్. ఓకే, ఏవైతే అంతకుముందు వరకు సెస్ ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా జిఎస్టీలోనే పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా తీసేస్తారు, ఇంకా మరి పెట్టరు అని. కమింగ్ టు పార్ట్ ఆఫ్ స్టేట్ చూస్తే మనకి స్టేట్కి వ్యాట్ అనేది ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటాం. స్టేట్ వ్యాట్ ట్యాక్స్ ఉండేది సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టీ అంటాం. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది ఎవరు లెవీ చేసేవారు? స్టేట్ అనమాట. యాక్చువల్లీ ఇంకా లగ్జరీ ట్యాక్స్ అండ్ జనరల్గా ఎంట్రీ ట్యాక్స్. ఎక్కడికైనా ఇంపార్టెంట్ ప్లేసెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని ట్యాక్సెస్ అనేవి ఉంటాయి, అవి స్టేట్ విధించేదన్నమాట. ఎంట్రీ ట్యాక్స్ అండ్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. మూవీస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది పే చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూస్తాం. నెక్స్ట్ పర్చేజ్
ట్యాక్స్. ఓకే, అండ్ జనరల్గా ట్యాక్స్ ఆన్ లాటరీస్, ట్యాక్స్ ఆన్ లాటరీస్. సో ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా స్టేట్ సబ్జ్యూమ్ చేసి, సెంటర్ విధించిన సెంటర్ ట్యాక్సెస్ అన్నీ కూడా సబ్జ్యూమ్ చేసి, వీటన్నిటినీ మిక్సప్ చేసి మనం ఏం తీసుకొని రావడం జరిగిందమ్మా, వీటన్నిటినీ కూడా మనం మిక్సప్ చేసి జిఎస్టీ అనే ఒక్క బాడీ మాత్రమే తీసుకొని రావడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇన్ని సెపరేట్ ట్యాక్సెస్ వద్దు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అనేది తీసుకొస్తే నేషన్ మొత్తానికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. స్టేట్ ట్యాక్స్ అనేది ఇండివిజువల్ స్టేట్ విధించుకుంటుంది కాబట్టి అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అదే జిఎస్టీ విధించిందంటే ఇండియా మొత్తం కూడా ఒకలాగా ఉంటుంది. స్టేట్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అనేవి ఉండదు, నేషన్ మొత్తం కూడా ఒకటే ట్యాక్స్ అవుతుంది. అందుకే దీని మెయిన్ గోల్ ఏంటమ్మా, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చూస్తాము. సో దీనికి అనుగుణంగా కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది అనమాట. కొంత ఎగ్జిక్యూటివ్ బాడీ చేంజెస్ కూడా చేశారు చూడండి. సో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ట్యాక్సెస్ వదిలేసింది కాబట్టి సిజిఎస్టీ అనేది లెవీ చేస్తారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అండ్ ఆ తర్వాత ఎస్జిఎస్టీ అని చూస్తాం, అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అండ్ ఆ తర్వాత ఐజిఎస్టీ అని అంటాం. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్, ఓకే, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అండర్ ఐజిఎస్టీ ఏం చూస్తామంటే ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి ప్రోడక్ట్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఐజిఎస్టీ అనేది లెవీ చేస్తారు. సార్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్ తెలంగాణకు వెళ్ళింది అనుకోండి. సో ఇప్పుడు దీని మీద సిజిఎస్టీ వేరు, ఎస్జిఎస్టీ వేరు, దీని మీద ఐజిఎస్టీ అనేది వేస్తారు. ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ట్యాక్స్ అని అంటాము అనమాట. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాబట్టి ఐజిఎస్టీ వేస్తారు. వితిన్ ఆంధ్రప్రదేశ్లో తిరిగితే అది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుంది. ఒకవేళ స్టేట్స్ నుంచి స్టేట్స్కి మారితే ఐజిఎస్టీ అని అంటాము. అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడాల్సింది, ఓవరాల్ గవర్నమెంట్కి జిఎస్టీ వచ్చిన రెవెన్యూస్లో ఐజిఎస్టీదే ఎక్కువ. అంటే ఏంటి, ఇండియాలో ఏ స్టేట్లో ప్రొడక్ట్ ఆ స్టేట్లో యూజ్ చేయకన్నా వేరే స్టేట్స్ నుంచి ప్రొడక్ట్స్ అనేవి తెచ్చుకుంటున్నాము, పంపిస్తున్నాము అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే ఐజిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఈ ఐజిఎస్టీ తర్వాత మెయిన్ మనం కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి కదా, కొన్ని బాడీస్ అనేవి చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం ఇక్కడ ఆర్టికల్ 246A అనేది చూస్తాం. ఆర్టికల్ 246A. అండర్ ఆర్టికల్ 246A ఏంటి అంటే స్టేట్స్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్సెస్ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వేయడానికి పవర్స్ అనేవి స్టేట్స్కి ఉంటుంది. ఎస్జిఎస్టీ వేయడానికి స్టేట్స్కి పవర్ ఉంటుంది అని ఆర్టికల్ 246Aలో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత దీనికి ఇంపార్టెంట్ బాడీ ఒకటి పెట్టడం జరిగిందమ్మా. దాన్ని జిఎస్టీ కౌన్సిల్ అంటాం. చూడండి ఒకసారి. ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279Aని మనం అమెండ్మెంట్ చేసి ఏం తీసుకోవడం రావడం జరిగింది, జిఎస్టీ కౌన్సిల్ అని చూస్తాం. జిఎస్టీ కౌన్సిల్. సో అయితే ఇక్కడ అండర్ జిఎస్టీ కౌన్సిల్ మనం ఏం చూస్తాం, జిఎస్టీ కౌన్సిల్ని ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అండర్ ఆర్టికల్ 279A ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్లో హెడ్ ఎవరు ఉంటారమ్మా, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. సెంట్రల్ లెవెల్లో ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కౌన్సిల్కి చైర్పర్సన్లా వ్యవహరిస్తారు. హూ ఇస్ దట్ చైర్పర్సన్ ఎవరు, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అండ్ అయితే ఇందులో జనరల్గా ఎవరు ప్రజెంట్ అవుతారమ్మా, జనరల్గా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ ప్రజెంట్ అవుతారు. ఫినాన్స్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అనే వాళ్ళు ప్రజెంట్ అవుతారు ఈ కౌన్సిల్ మీటింగ్లో. అయితే ఈ కౌన్సిల్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్, ఈ కౌన్సిల్ జనరల్గా ట్యాక్సెస్ ఎంత నుంచి ఎంత వరకు ఉండాలి, ఎటువంటి మెషర్స్ తీసుకోవాలి, ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ కౌన్సిల్ ఇస్తుంది. ఓకే, ఈ కౌన్సిల్ ఇస్తుంది. ఈ కౌన్సిల్లో ఏదైనా తీర్మానం చేయాలి అంటే ఓటింగ్ ప్రాసెస్లో చేస్తారనమాట. ఓటింగ్
అయితే ఈ ఓటింగ్ ఎట్లా ఉంది అంటే మనకి జిఎస్టీ కౌన్సిల్లో సెంటర్ ఉంది, స్టేట్ ఉంది. సో సెంటర్కి 1/3 ఇవ్వడం జరిగింది అండ్ స్టేట్స్ అన్నిటికీ 2/3 ఇవ్వడం జరిగింది. స్టేట్స్ అన్నిటికీ 2/3 ఇవ్వడం జరిగింది. ఓకేనా, సెంటర్ మాత్రం 1/3 మాత్రమే ఉంచుకోవడం జరిగింది, స్టేట్ మాత్రం 2/3 ఇవ్వడం జరిగింది. సరే ఇది బాగానే ఉంది కదా, మంచిదే కదా అంటే మీరు ఒక్కసారి చూస్తే చూడండమ్మా, మనకి ఇక్కడ ఏదైనా డెసిషన్ అనేది పాస్ అవ్వాలి అంటే జిఎస్టీలో అట్లీస్ట్ 75% యాక్సెప్టెన్స్ ఉండాలి అని చూస్తాం. 75% యాక్సెప్టెన్స్ అంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 1/3 అంటే 33% హోల్డ్ చేస్తుంది. అంటే ఎప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ లేకపోతే జిఎస్టీలో ఎటువంటి చేంజెస్ కూడా చేయలేము. అంటే ఇన్ జనరల్గా బయటికి చూడడానికి కాదు, ఇన్బిల్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తన పవర్ని మరింత పవర్ఫుల్గా చేసుకుంది అని చూస్తాం. ఓకేనా, జిఎస్టీ కౌన్సిల్లో ఏదైతే డిస్కస్ చేస్తారో దానితో మనం చాలా వరకు కూడా రికమెండేషన్స్ని యాక్సెప్టెన్స్ చేస్తూ ఆ ట్యాక్స్ నెంబర్స్ని తీసుకుంటాము. అట్లానే జిఎస్టీ మనకి ఎన్ని తీసుకొచ్చింది? 0% తీసుకొచ్చింది, 5% తీసుకొచ్చింది, 12% తీసుకొచ్చింది, 18% తీసుకొచ్చింది అండ్ 28% తీసుకొచ్చింది అండ్ 28% ప్లస్ అనేది తీసుకొని రావడం కూడా జరిగింది అనమాట. ఓకే, అండ్ దీని మధ్యలో మనకి 3% కూడా గోల్డ్ వాటి మీద ఉంటుంది, 3%. బట్ ఇన్ జనరల్గా ఇవి నార్మల్ స్టాండర్డ్ రేట్స్ అన్ని చూస్తామన్నమాట. 0, 5, 12, 18, 28% ప్లస్ అని చూస్తాము. ఓకే, ఈ రికమెండేషన్ నెంబర్స్ అన్నీ కూడా ఎవరిచ్చారు? జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది. సో ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా జిఎస్టీని తీసుకొచ్చి అమెండ్మెంట్స్లో మనం పెట్టడం జరిగింది. అయితే జిఎస్టీలో ఎటువంటి రిఫార్మ్స్ సొసైటీలో వచ్చాయో చూడండమ్మా. ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది అంటే మనకి దీంతో యూనిఫైడ్ మార్కెట్ అనేది క్రియేట్ చేసింది. సార్ యూనిఫైడ్ మార్కెట్ ఏంటి? మీరు ముందు వరకు చూస్తే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది వేసేది. స్టేట్ ట్యాక్సెస్ ఎట్లాగా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ట్యాక్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చేదన్నమాట. అంటే లెట్స్ టేక్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కాస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో 30 రూపీస్ ఉంటే తెలంగాణలో ఆ ప్యాకెట్ అనేది 28 రూపీస్కే ఉంటుంది, ఒడిశాలో అది 32 రూపీస్ ఉంది, తమిళనాడులో అది 35 రూపీస్ ఉంది. అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏం చూస్తున్నారు? సేమ్ బ్రెడ్ ప్యాకెట్ కాస్ట్ అనేది ప్రతి స్టేట్తో కూడా చేంజ్ అవుతుంది. బట్ ఇప్పుడు యూనిఫైడ్ మార్కెట్ అవ్వడం వలన జనరల్గా ఏం చేస్తున్నాం? సేమ్ అదే కంపెనీ బ్రెడ్ ప్యాకెట్ ప్రతి స్టేట్లో కూడా 30 రూపీస్ మాత్రమే ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా, రిఫార్మ్స్ అన్నీ కూడా జిఎస్టీలో తీసుకొచ్చాం. సో దిస్ హ్యాస్ క్రియేటెడ్ యూనిఫైడ్ మార్కెట్ ఎట్ నేషనల్ లెవెల్ అని చూస్తాము. నేషనల్ లెవెల్లో యూనిఫైడ్ మార్కెట్ అనేది తీసుకొని రావడం జరిగింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇట్ మిటిగేట్స్ క్యాస్కేడింగ్ ట్యాక్స్ అని చూస్తాం. క్యాస్కేడింగ్ ట్యాక్స్. అయితే మీరు ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, క్యాస్కేడింగ్ ట్యాక్స్ ప్రకారం ఈ వర్డ్ క్యాస్కేడింగ్ అంటే ఎఫెక్ట్ ఆన్ ఎఫెక్ట్ అనమాట. మీరు ఒక్కసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక బ్రెడ్ ప్యాకెట్కి ట్యాక్స్ అనేది విధించి 30 రూపీస్ ఉంది. బ్రెడ్ ప్యాకెట్, ఓకే బియ్యాన్ని పెడుతున్నాను, ఒక బ్రెడ్ ప్యాకెట్ 30 రూపీస్ ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళాలి? కర్ణాటకకి వెళ్ళాలి. అయితే కర్ణాటకకు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. 30 రూపీస్ అయింది. తర్వాత తెలంగాణ మీద నుంచి వెళ్ళింది అనుకోండి, తెలంగాణ +2 రూపీస్ ట్యాక్స్ వేస్తుంది. దాని నుంచి వెళ్తున్నందుకు 32 రూపీస్ అయింది. అండ్ ఆ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ మరొక 3 రూపీస్ వేసింది. అదంతా కూడా టోటల్ ఎంత వచ్చింది? 35 రూపీస్ అయిపోయింది కర్ణాటకలో. సో అయితే ఇక్కడ 30 రూపీస్ ఆంధ్రప్రదేశ్లో దొరికే ప్యాకెట్ అనేది ఇప్పుడు కర్ణాటకలో 35 రూపీస్ ఈ ట్యాక్సెస్ వల్ల పెరుగుతుంది అని చూసాం. అయితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని దీన్నే అంటాము. అనవసరంగా మధ్యలో ట్యాక్స్ అనేది పడుతుంది అన్నమాట. అయితే మీరు ఇక్కడ ఒక్కసారి చూస్తే సార్ మరి జిఎస్టీలో ఎలా పోతుంది అంటే, జిఎస్టీలో మనం జనరల్గా ఏం చూస్తామంటే ఇక్కడ తెలంగాణ విధించిన 2 రూపీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం రీఎంబర్స్ చేస్తాము. ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రొడ్యూసర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు +2 రూపీస్ ట్యాక్స్ కడతాడా, వాడికి మళ్ళీ ప్రొడ్యూసర్కి -2 రూపీస్ ఇస్తాము. అండ్ కర్ణాటకకి ట్యాక్స్ వేసిన వెంటనే -3 రూపీస్ వేస్తాము. ఎందుకంటే వీడు ఆల్రెడీ ఆంధ్రాలో ట్యాక్స్ కట్టాడు కాబట్టి. +2 -2 +3 -3 వెళ్ళిపోతే టోటల్ 0 అయిపోతుంది. అప్పుడు జిఎస్టీ ప్రకారం
బ్రెడ్ ప్యాకెట్ ఎంత వస్తుంది కర్ణాటకలో 30 రూపీస్కే వస్తుంది. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ అని అంటాము. అంటే ఆల్రెడీ ఏదైతే వాళ్ళు ట్యాక్స్ కట్టేశారో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 2-3 సార్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చూస్తాం. ఓకే, అందుకనే మళ్ళీ బ్రెడ్ ప్యాకెట్ కాస్ట్ 30 రూపీస్కి మాత్రమే వస్తుంది అనమాట. సో ఇదేం చేస్తుంది, ఆబ్వియస్లీ క్యాస్కేడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది తగ్గిస్తుంది. క్యాస్కేడింగ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్సెస్ పెంచుతూ పోతూ ఉంటే ప్రొడక్ట్ యొక్క ఓవరాల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది, రైట్. సో దాన్ని చూస్తాము. అండ్ ఆ తర్వాత ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గింది అని కూడా చూస్తాం. ట్యాక్స్ బర్డెన్, అవునా, ఇప్పుడు ట్యాక్సెస్ పెరిగిపోవడం వలన ప్రజలు కొనుక్కోలేరు, ఇప్పుడు ట్యాక్స్ బర్డెన్ కూడా తరిగింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా చేస్తాం కాబట్టి ఓవరాల్ మన ప్రొడక్ట్స్ అనేవి కాంపిటీటివ్గా ఉంటాయి. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన ప్రొడక్ట్స్ అనేవి కాంపిటీటివ్గా తయారవుతాయి. అండ్ ఈ జిఎస్టీ మిగిలిన స్టేట్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్సెస్ అన్ని డిఫరెన్సెస్ ఉండే బదులు జిఎస్టీ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా మనం అడ్మినిస్టర్ చేయగలం, ఈజీ టు అడ్మినిస్టర్. సో ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా జనరల్గా జిఎస్టీలో మనం తీసుకొని రావడం జరిగింది. సో దీస్ ఆర్ ది హార్డ్లీ 4-5 పాయింట్స్, అది నేను ఇక్కడ పెట్టాను. అండ్ మిగిలిన రిఫార్మ్స్ కూడా మీరు రాయొచ్చు అనమాట. సో జిఎస్టీ ఇటువంటి ఈజీ ఎఫెక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాం కాబట్టి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా వినండి అనమాట. ఓకే, అయితే జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ కూడా జరిగాయి అనమాట. అంటే అడ్వాంటేజెస్, ఓకే, అడ్వాంటేజెస్ అనేవి మీరు రాసినప్పుడు ఓవరాల్గా అన్ని సెక్టార్స్ని టచ్ చేసినట్టు రాయండి అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ మీకు తెలుసు. అడ్వాంటేజెస్ ఫర్ గవర్నమెంట్కి కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి. ఏంటి? యూనిఫైడ్ మార్కెట్ వలన మనకి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ప్రమోట్ అయ్యింది, స్టేట్ ట్యాక్సెస్ అనేవి తగ్గాయి. సో దాంతో ట్యాక్సెస్ అన్నీ కూడా తక్కువ రేటుకు వస్తున్నాయి, సేల్స్ పెరుగుతుంది, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది అని చూస్తాం. ట్యాక్స్ కంప్లైంట్స్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా జనరల్గా చూస్తాం గవర్నమెంట్ బెనిఫిట్. అయితే ఓవరాల్ ఎకానమీలో చూస్తే అల్టిమేట్లీ కన్స్యూమర్కి ప్రొడక్ట్స్ అనేవి కాంపిటీటివ్ ప్రైస్గా వస్తున్నాయి, ట్యాక్స్ డిఫరెన్సెస్ అనేవి వాళ్ళకి కన్ఫ్యూషన్ లేకుండా ఉంది, ఇప్పుడు మంచిగా బెనిఫిట్ అవుతుంది, కరప్షన్ కూడా తగ్గుతుంది అని చూస్తాము అన్నమాట. అండ్ అదే ఇప్పుడు జిఎస్టీ వల్ల అడ్వాంటేజ్ ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి ఎటువంటి బెనిఫిట్ అమ్మా? ఇందాక ఒక్కసారి చూడండి, బ్రెడ్ ప్యాకెట్ కాస్ట్ 30 రూపీస్ది కర్ణాటకలో 35 అయితే మనకి జనరల్గా తక్కువ సేల్స్ అవుతాయి, ఎక్కువ ప్రైస్ అయితే తక్కువ సేల్స్ అవుతాయి. సో ఇప్పుడు జిఎస్టీ ట్యాక్సెస్ లేకపోవడం వలన ప్రొడక్ట్ కాస్ట్ పడిపోవడంతో ఓవరాల్ సేల్ పెరుగుతుంది. సో అది ఇండస్ట్రీకి బెనిఫిట్ అనమాట. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పోతుంది కదా, అండ్ ఈజీగా కంప్లైంట్స్ చేసేటట్టు ఇవ్వడం జరుగుతుంది అని చూస్తాం. అండ్ కన్జ్యూమర్కి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది? ట్రాన్స్పరెంట్గా ప్రైసెస్ ఉన్నది, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఓకే, అయితే మీరు ఇక్కడ జిఎస్టీలో ఇంపార్టెంట్ ఒకటిది చూడాలన్నమాట. దోస్ ఆర్ ఎగ్జంప్షన్స్ అండర్ జిఎస్టీలో ప్రతి ప్రొడక్ట్ కూడా రాదమ్మా, కొన్ని ప్రొడక్ట్స్కి ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ప్రొడక్ట్స్ ఏంటో చూడండి ఒకసారి. ఇన్ జనరల్గా ఇంపోర్టెడ్ గూడ్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద ఇప్పటికీ కూడా మనం ట్యాక్స్ అనేది ఐజిఎస్టీ వేస్తాము. ఓకే, ఐజిఎస్టీతో పాటు కస్టమ్స్ డ్యూటీ కూడా వేస్తాము. కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ప్లస్ ఐజిఎస్టీ అనేది వేస్తుంది అని చూస్తాం. సో ఇంపోర్టెడ్ గూడ్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది, వీటి మీద జిఎస్టీ అనేది ఉన్న ఇంపోర్టెడ్ గూడ్స్ మీద జిఎస్టీ ఉన్న ఎక్స్ట్రా కస్టమ్స్ డ్యూటీ కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం పెట్రోలియం అండ్ టొబాకో ప్రొడక్ట్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత డ్యూటీ ఆన్ లిక్కర్. ఓకే, లిక్కర్ మీద ఇప్పటికీ స్టేట్సే ట్యాక్స్ వేయొచ్చు అని తీసుకుంటాం. స్టాంప్ డ్యూటీస్ మీద ఇప్పటికీ డ్యూటీస్ అనేవి స్టేటే వేస్తుంది అని చూస్తాం. అండ్ ఎలక్ట్రిసిటీ ట్యాక్స్, క్లియర్, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ వీటన్నిటికీ కూడా ఇప్పటికీ స్టేట్సే వేస్తున్నాయి. అంటే వీటి నుంచి మినహాయింపు, జిఎస్టీ నుంచి మినహాయింపు అని వీటిలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు మెయిన్ ఒకటి చూడాల్సింది ఏంటంటే ద గ్రేటెస్ట్ రిఫార్మ్. అండ్ ఆ తర్వాత జనరల్గా ఓవరాల్గా ఛాలెంజెస్ని ఎట్లా మీట్ చేశారో అప్పుడు ఒక్కసారి చూడండి అమ్మా. జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు స్టేట్స్ అందరూ కూడా ఇప్పుడు చూడండి, స్టేట్స్ ఎన్ని ట్యాక్సెస్ అన్నీ కలిపి జిఎస్టీకి ఇచ్చేసింది. సో వాళ్ళు ఏం ప్రాబ్లం ఫీల్ అయ్యారంటే
ఓవరాల్ ట్యాక్స్ కలెక్షన్ అనేది మాకు తగ్గిపోతుంది. సో మాకు జిఎస్టీ అనేది లాస్ కదా అంటే గవర్నమెంట్ అప్పుడు కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చింది. దాన్నే కంపెన్సేషన్ స్కీమ్ అని అంటాం. కంపెన్సేషన్ స్కీమ్. అండర్ కంపెన్సేషన్ స్కీమ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి కూడా హామీ ఇచ్చిందనమాట. హామీ ఏమని ఇచ్చిందంటే మీరు ఇంతవరకు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు, మీ ట్యాక్సెస్ రెవెన్యూలో తక్కువ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 28% గూడ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్స్ట్రా కొన్ని ప్రొడక్ట్స్ మీద సెస్ వేస్తాను. సో ఈ సెస్ అంతా కూడా ఈ కంపెన్సేషన్ ఫండ్లో పెడతాను. సో దాంట్లో వచ్చిన రెవెన్యూ స్టేట్స్కి ఇస్తాను. అయితే స్టేట్స్ ఎట్లా చేయాలి అంటే లెట్స్ టేక్ స్టేట్స్కి, ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్కి 1 lakh crores ఎగ్జాంపుల్ గురించి చెప్పడం జరిగింది. 1 lakh crore అనేది ట్యాక్స్ కలెక్షన్లో వచ్చింది. ఇప్పుడు జిఎస్టీ వల్ల ఇది తగ్గచ్చు. ఇది తగ్గితే నేను ఎంతవరకు పెంచుతానంటే 2017లో 1 lakh crore వచ్చింది అనుకోండి, 2018లో దీనికి 14% గ్రోత్ రేట్ ఉంటుంది అనుకుంటాను. ఓకే, 2018లో 14% గ్రోత్ రేట్ ఉంటే నాకు ఎంతవరకు రావాలి, 1.14 lakh crore కలెక్షన్ అవ్వాలి. ఓకే, 1.14 lakh crore కలెక్షన్ అవ్వాలి. అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్టేట్స్కి ట్యాక్స్ కలెక్షన్ పవర్స్ పోయాయి కాబట్టి కేవలం 90,000 మాత్రమే వచ్చింది అనుకోండి. అయితే రిమైనింగ్ ఎంత పే చేయాలి, ఇంకా 24,000 crores అనేది పే చేయాలి. 90,000 crores వచ్చింది. 1.14 crore-కి 90,000 crores-కి డిఫరెన్స్ ఎంత, 24,000 crores. ఈ 24,000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఆ పర్టిక్యులర్ స్టేట్, లెట్స్ టేక్ దిస్ ఈజ్ తెలంగాణ, ఓకే, ఆ పర్టిక్యులర్ స్టేట్కి ఇలా పే చేయాలి. సో నెక్స్ట్ అయితే 2019 ఉంది. 2019లో మళ్ళా 14% గ్రోత్ రేట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈజీ క్యాలిక్యులేషన్ గురించి చెప్తున్నానమ్మా. 1.3 lakh crores 1.3 lakh crores-కి వెళ్ళింది. అయితే ఈ సంవత్సరం మాత్రం గవర్నమెంట్కి 1.25 lakh crores జిఎస్టీ కింద వచ్చేసింది. ఓకే, 1.25 lakh crore కింద కలెక్షన్ అయిపోయింది. అయితే ఇంకా డిఫరెన్స్ ఎంత, 5,000 crores మాత్రమే. ఎస్, గవర్నమెంట్ ఈ 5,000 crores ఇప్పుడు ఇస్తుంది. ముందు ఇయర్లో 24,000 ఇచ్చింది, ఈ ఇయర్లో 5,000 ఇచ్చింది. ఎందుకు, నెక్స్ట్ ఇయర్ కల్లా గవర్నమెంట్ రెవెన్యూ సోర్స్ అనేది జిఎస్టీలో పెరిగింది అని చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏంటి, కంపెన్సేషన్ స్కీమ్ ప్రకారం 14% గ్రోత్ రేట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. సార్ అలా ఎన్ని ఇయర్స్ ఇస్తారు, అలా కేవలం 5 years మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 5 years వరకు స్టేట్స్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత మేము ఎటువంటి కంపెన్సేషన్ కూడా పే చేయలేము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అనమాట. అండ్ ఈ అమౌంట్స్ పే చేయడానికి సెస్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పెట్టింది. అయితే మీరు ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 3 years కూడా గవర్నమెంట్ బాగానే ఇచ్చేసింది. ఎందుకు, సెస్ కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి, గవర్నమెంట్స్కి పే చేయాల్సింది తక్కువ వచ్చేది అనమాట. అంటే సెస్లో 10,000 crores ఇస్తే స్టేట్కి ఇవ్వాల్సింది 8,000 crores మాత్రమే ఉండేది. బట్ 2019 తర్వాత పాండమిక్ సిచ్యువేషన్ అనేది వచ్చింది, అవునా. 2020లో మనకి COVID-19 అనేది వచ్చింది. COVID-19 రావడంతో ఓవరాల్గా ఎకానమీ అంతా కూడా క్లోజ్ అయిపోయింది అని చూస్తాం, అవునా. ఓవరాల్ ఎకానమీ అనేది క్లోజ్ అయిపోయింది. లాక్డౌన్స్ అనేవి పెట్టడంతో ట్యాక్స్ కలెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి, కంపెన్సేషన్ స్కీమ్. స్టేట్స్కి ఒక్కసారి చూడండి, 1 lakh crore రావాల్సిన చోట ఎంత వచ్చింది, 20,000 crore వచ్చింది. అయితే డిఫరెన్స్ అంతమా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి 80,000 crores దాకా ఇవ్వాలి అనమాట. ఒకేసారి ఇంత హ్యూజ్ అమౌంట్, సెంటర్కి ట్యాక్సెస్ లేవు, స్టేట్కి ట్యాక్సెస్ లేవు. సో అందుకని స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అడిగాయి, మాకు సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా మాకు పే చేయాల్సిందే అని. ఎందుకంటే మీరు ప్రామిస్ చేసినట్టు మాకు కన్ఫామ్గా వీటిని పే చేయాల్సిందే అని చెప్తున్నారనమాట. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, క్లియర్గా ఫోర్స్ మెజోర్ అని అంటాం. అంటే జనరల్గా
కాంట్రాక్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఫోర్స్ మెజోర్ క్లాజ్ అనేది ఉంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే అది నాకు సంబంధం లేదు అని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, జూలై 1 కల్లా ఒక కార్ అనేది మీకు 50,000కి ఇస్తానన్నాను. నా కార్ 50,000కి ఇస్తాను. బట్ ఇన్ ద మీన్ టైం కార్ యాక్సిడెంట్ అయింది ఆర్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి నా గుడౌన్లో ఉన్న కార్ అనేది కాలిపోయింది. అప్పుడు నేను ఆ కార్ మీకు ఎలా ఇవ్వగలను? దట్ ఈజ్ బై ఫోర్స్ మెజోర్. అది నా చేతుల్లో ఏమీ జరగలేదు. ఫోర్స్ మెజోర్ క్లాజ్ వల్ల కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేస్తాను. అదే నార్మల్ టర్మ్స్లో నేను కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే నేను మీకు కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు నా మీద కేసు కూడా వేయగలరు. బట్ ఫోర్స్ మెజోర్ క్లాజ్ నేను యూజ్ చేశానంటే కాంట్రాక్ట్ నేను వైలేట్ చేసినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం రాదనమాట. సేమ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోర్స్ మెజోర్ క్లాజ్ అనేది యూజ్ చేసింది. యూజ్ చేస్తూ నేను ఇప్పుడు ఈ ట్యాక్సెస్ని పే చేయలేను, ఈ అమౌంట్ని పే చేయలేను అని చెప్పడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఆర్టికల్ చూస్తే ఆర్టికల్లో క్లియర్గా ఏం చెప్తున్నారు? మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే తీసుకోవాలి. స్టేట్స్ మిమ్మల్ని నమ్మి వాళ్ళ ట్యాక్స్ పవర్స్ మీకు ఇచ్చారు. సో టోటల్ రెస్పాన్సిబిలిటీ అనేది సెంటర్కి ఉంటుంది. అండ్ సెంటర్కి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి స్టేట్స్ కన్నా అని చెప్తున్నారనమాట. అయితే సెంటర్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. అడ్వాంటేజెస్ టు సెంటర్ అని చూస్తాం. అయితే సెంటర్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ కావాలి అంటే సోవరెన్ బాండ్స్ ఇష్యూ చేసి అమౌంట్ అనేది తీసుకోగలది. సోవరెన్ బాండ్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ నేషనల్ మార్కెట్లో కానీ బాండ్స్ అనేవి ఇష్యూ చేసి మనీ కలెక్ట్ చేయగలది. బట్ సోవరెన్ బాండ్స్ ఇష్యూ చేసే కెపాసిటీ స్టేట్స్కి లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఇన్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కావాలి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ షేర్స్ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రాగలది. బట్ స్టేట్ గవర్నమెంట్స్ అలా చేయలేవు. అండ్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మార్కెట్లో లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్కి తీసుకొని రాగలది. లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓకే, తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. ఎందుకంటే ఒక స్టేట్ని నమ్మడానికి ఆలోచిస్తాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ని ఈజీగా నమ్ముతాం. ఎప్పుడైతే నమ్మకం ట్రస్ట్ అనేది వస్తుందో ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తక్కువగానే వాళ్ళు అడుగుతారు. మనం గ్యారంటీ ఉంటుంది కదా అనేది అమౌంట్ అనేది దానికి ఇస్తామన్నమాట. ఓకే, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ బారో చేయగలదు. కాబట్టి ఇప్పుడు స్టేట్స్కి కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంటే బారో చేసి ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంటే పే చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఇన్ జనరల్గా మీరు ఇక్కడ డెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న స్టేట్స్ తీసుకున్న ఓవరాల్ డెట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఈవెన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నా కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియా యొక్క వాల్యూ అనేది తగ్గించినా అప్పుడు ఒకటే వస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటేనే క్రెడిట్ రేటింగ్లో మన రెడ్యూస్డ్ వాల్యూ అనేది తగ్గిస్తారు. ఓకేనా, మన రేటింగ్ వాల్యూ పడిపోయినా అంత తగ్గించరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది కాబట్టి అని చూస్తామన్నమాట. అండ్ ఇన్ జనరల్గా ఇటువంటి పాండమిక్ టైంలో చాలా వరకు గవర్నమెంట్ ఏం చేసింది? రేషన్ ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఎక్కువ ఇవ్వడం చేసింది నార్మల్ టైమ్స్ కన్నా? ఎందుకంటే ఆ టైంలో ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఓవరాల్ నేషన్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని రావాలి. ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అవునా, దాన్నే మనం ఫిస్కల్ స్టిమ్యులస్ అని అంటాము. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళీ ఎకానమీ అనేది నార్మల్కి వచ్చి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ లేకపోతే మార్కెట్ అనేది పడిపోతుంది. అవునా, సో ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది గవర్నమెంట్ తీసుకొని రావాలి. అది ఏ గవర్నమెంట్ తీసుకొని రావాలి? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా లాస్ట్ ఏంటి? మీరు కంపెన్సేషన్ ప్యాకేజ్ అనేది తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ కంపెన్సేషన్ ఇవ్వకపోతే స్టేట్స్కి మీ మీద ఉన్న నమ్మకం పోతుంది.
ఉంది. సో ఆ కంపెన్సేషన్ ప్రామిస్ మీరే ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా మీరే చెయ్యాలి అని చెప్తున్నారనమాట. సో ఇన్ జనరల్గా ఇక్కడ లాస్ట్లో కౌటిల్య ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. కౌటిల్య ఎగ్జాంపుల్లో కూడా ఏంటి అంటే కౌటిల్య తన బుక్లో క్లియర్గా రాయడం జరిగింది, ఎప్పుడైతే స్టేట్స్కి మనీ కావాలో ఆర్ ప్రామిసెస్ చేశామో ఇటువంటి టైంలో ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంటే దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఎప్పుడైతే స్టేట్స్కి హెల్ప్ చేస్తామో అని చెప్పారో ఆ హెల్ప్ ఖచ్చితంగా వీళ్ళు చెయ్యాల్సిందే అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఇప్పుడు ఆథర్ చెప్తున్నారనమాట, ఇవన్నీ కూడా జరగాలి అంటే మీరేం చేయాలి, కొన్ని చేంజెస్ అనేవి చేసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. ఏంటో చూడండి అమ్మా. మీరు అప్పుడు ఓవరాల్గా చూడకన్నా ఇన్ని ట్యాక్స్ రేట్స్ అనేవి పెట్టారు, 0%, 5%, 12%, 18%, 28% అని. బట్ జిఎస్టీ అంటే ఒక్క నెంబరే ఉండాలి కదా. ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నప్పుడు వన్ ట్యాక్సే ఉండాలి కదా. సో ఇప్పుడు మనం అన్ని ట్యాక్సెస్ కన్నా 12% ట్యాక్స్కి వెళ్ళడం మంచిది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మనతో పాటు సమానంగా దగ్గర స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు హ్యాపీగా జిఎస్టీ లాస్ని యూస్ చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని ఆస్ట్రేలియా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఈ 12%కి తీసుకొని రావాలి, 28%లో ఉన్నవి కూడా 12%కి రావాలి, అండ్ ఈవెన్ 5%లో ఉన్నవి 12%కి వచ్చినా షార్ట్ టర్మ్లో కాస్త ప్రాబ్లం వచ్చినా కూడా లాంగ్ టర్మ్లో కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఇతను జిఎస్టీ గురించి కూడా ఏం చెప్తున్నారంటే జిఎస్టీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్కి మనం ఆలోచించాలి తప్ప షార్ట్ టర్మ్లో రెవెన్యూ లాస్ వస్తుంది అని ఆలోచించకూడదు అని ఆథర్స్ చెప్తున్నారనమాట. ఓకే, లాంగ్ టర్మ్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఓవరాల్గా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వస్తే ప్రాబ్లమ్స్ అనేవి రావు అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత మీరు ఇంతవరకు థర్డ్ టైర్కి ఎటువంటి రోల్ కూడా ఇవ్వలేదు. ఓకే, థర్డ్ టైర్ గవర్నమెంట్కి ఎటువంటి రోల్ కూడా ఇవ్వలేదు, దాన్ని ఇవ్వాలి అని చెప్తున్నాను అనమాట. అండర్ థర్డ్ టైర్ మనం ఎవరిని చూస్తామమ్మా, జనరల్గా పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ చూస్తాం. సో ఆథర్ ఏం రికమెండేషన్ చేస్తున్నారంటే 12%లో 2% పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి ఇవ్వండి, ఆ రిమైనింగ్ 10% అనేది సెంటర్కి స్టేట్కి డిస్ట్రిబ్యూషన్ చెయ్యండి అని చెప్తున్నారు. సో అప్పుడు థర్డ్ టైర్ గవర్నమెంట్ పెరగడం వలన ప్రజలందరూ కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి బాగా యూజ్ చేయగలరు అండ్ ప్రజలకి నమ్మకం వస్తుంది. నమ్మకం వస్తే ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుంది. ఒక్కసారి చూడమ్మా, చాలా వరకు ఇండియాలో ట్యాక్సెస్ ఎందుకు కట్టరు అంటే ఆ ట్యాక్స్ ఎలా యూజ్ అవుతుందో తెలీదు, మళ్ళీ వాళ్ళకి బెనిఫిట్ వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. అందుకే ట్యాక్స్ బేస్ అనేది పెరగడం లేదు. ఎప్పుడైతే 2% ట్యాక్స్లో పంచాయత్ మున్సిపాలిటీస్లో మనం ఎక్స్పెన్సెస్ చేస్తామో ప్రజలకు నమ్మకం వస్తుంది, ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి, అప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ కూడా వస్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ ఇన్ జనరల్గా మీరు ఇప్పుడు ఈ కంపెన్సేషన్ స్కీమ్ ఇవంతా కూడా టైం పెంచాలా ఏంటా అనేది టోటల్గా ఆలోచించాలి. బట్ స్టేట్స్కి ఎప్పుడూ కూడా ప్రాబ్లం రాకూడదు అని చెప్తున్నారనమాట. అందుకనే ఓవరాల్గా ఒక గ్రాండ్ బార్గెయిన్ 2.0 ఉండాలి అని చెప్తున్నారు. గ్రాండ్ బార్గెయిన్ 2.0 స్టేట్స్ అన్నీ కూడా పాలిటిక్స్ని పక్కన పెట్టి, సెంటర్ కూడా పాలిటిక్స్ని పక్కన పెట్టి రెవెన్యూ సోర్సెస్ ఆఫ్ ఓవరాల్ ఇండియా అనేది క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయాలి, లేదంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇలా చేస్తే ట్రస్ట్ అనేది పెరుగుతుంది, కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. సో క్వశ్చన్ నేను అందుకని ఈ విధంగా ఇచ్చానమ్మా. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్కి స్టేట్కి ఉన్న రిలేషన్స్ అనేవి నీట్గా ఎస్టాబ్లిష్ అవుతాయి అని మనం చూస్తాం. ఓకే, కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అని మనం చూస్తాం. ఓకే, సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా నీట్గా వేరియస్ ఫార్మ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మనం కంప్లీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఆర్టికల్ ఒక్కటి చూస్తే టోటల్గా సరిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పినవి రాసుకుందామా. ఓకే, అండ్ ప్రతి ఆర్టికల్ వెనకాల మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి అమ్మా, అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకే, మీరు జనరల్గా వాట్ యూ ఫీల్, జిఎస్టీ వచ్చిన తర్వాత అది అడ్వాంటేజ్ చేసిందా డిసడ్వాంటేజ్ చేసిందా అనేది ఒక 2-3 పాయింట్స్లో మీ ఒపీనియన్స్ అనేవి మీరు పెట్టండి అమ్మా. జిఎస్టీ వల్ల అడ్వాంటేజ్ వచ్చిందా డిసడ్వాంటేజ్ వచ్చిందా అనేది ఒక 2-3 పాయింట్స్లో మీరు పెట్టండి. సో దీంతో మీ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను క్వశ్చన్లోకి వెళ్తున్నాను, చూడండి.
చూడమ్మా, మనం అందుకనే మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంట, టు ఇంక్రీజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చూస్తాం. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. బట్ అయితే పాండమిక్ రీజన్స్తోని మరొక రీజన్స్తో మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా తన రెస్పాన్సిబిలిటీస్ నుంచి అబ్డికేట్ అవ్వకూడదు, అంటే దూరంగా వెళ్ళకూడదు. ఇప్పుడు ఏదైతే కంపెన్సేషన్లో వాళ్ళు చేశారో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, నో, పాండమిక్లో రెవెన్యూ సోర్సెస్ తక్కువ వచ్చింది కాబట్టి స్టేట్స్కి మేము కంపెన్సేషన్ పెట్టలేము అని చెప్పేయడం జరిగింది. బట్ ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యకూడదు అని మనం చూస్తాం. సో అందుకని ఎక్స్ప్లెయిన్ ది నీడ్ ఆఫ్ టోటల్ ఓవరాలింగ్ ఆఫ్ ఎంటైర్ జిఎస్టీ స్ట్రక్చర్ అని అన్నాం. ఎగ్జాంపుల్ ఇచ్చాం కదమ్మా, అన్ని పర్సంటేజెస్ నుంచి 12% పర్ఫెక్ట్ ట్యాక్స్లోకి తీసుకొని వస్తే మంచిది అని చూస్తాం కదా, అది ఓకేనా. సో అయితే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, మీరు డైలీ బేసిస్ మీద ఆన్సర్స్ రాస్తారు, బట్ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ చేయడం, ఫీడ్బ్యాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం అందుకే అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ అనేవి కన్క్లూడ్ అయి ఉన్నాయమ్మా. మీకు ఇక్కడ చూడండి, ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ ఎస్ఐ 1 to 4 అన్నీ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ అవుతుంది, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ జరుగుతాయి. డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఫాలోడ్ బై డిస్కషన్స్ కూడా మనం చూస్తాం. మనం ఇది క్లియర్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి మీకు 10,000 రూపీస్ మాత్రమే, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమేనమ్మా, ఓకేనా. ఆఫ్లైన్ మనకి కేవలం హైదరాబాద్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553, ఓకేనా. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, మీరు ఆ సబ్స్క్రిప్షన్ ఈ నెంబర్కి చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.